హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీ విద్యార్థులకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని 5 ఐఐటీలలో విద్యా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలకు కేంద్రం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఏపీలోని తిరుపతి ఐఐటి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలలో కొత్తగా స్థాపించిన 5 ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ లలో విద్యా మౌలిక సదుపాయ సామర్థ్యాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5 ఐఐటి తిరుపతి, ఐఐటి పాల్కాడ్, ఐఐటి బిలాయ్, ఐఐటి జమ్మూ, ఐఐటి ధార్వాడ్ ఉన్నాయి. మొత్తం 11,828.79 కోట్లు ఖర్చు చేసి ఈ 5 ఐఐటీలలో విద్యా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 2028-2029లోగా అంటే 4 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ఈ 5 ఐటీఐలలో 130 ఫ్యాకల్టీ పోస్టులు పెంచేందుకు కూడా కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 4 ఏళ్ల కాలంలో ఈ 5 ఐఐటీలలో సీట్లు 6,500కు పైగా పెంచాలని కేంద్రం భావిస్తుంది. మరింత మంది మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. మొదటి సంవత్సరంలో 1,364 విద్యార్థులు, రెండో సంవత్సరంలో 1,738 మంది విద్యార్థులు, మూడో ఏడాదిలో 1,767 మంది, నాలుగో ఏడాదిలో 1,707 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ 5 ఐఐటీలలో 7,111 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఐఐటీలలో మరో 6,500 సీట్లను పెంచడం ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థలలో చదువుకోవాలన్న విద్యార్థుల కలను నెరవేర్చవచ్చని కేంద్రం భావిస్తుంది. అలాగే నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటుగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చని, ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా దేశ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్రం భావిస్తుంది. ఐఐటీలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఫ్యాకల్టీ నియామకానికి కేంద్ర మండలి ఆమోదం తెలిపింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఎవరైతే మోదీ గారు ఉన్నారో ప్రధానమంత్రి, ఆయనైతే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. ఇది శుభవార్త అని చెప్పొచ్చు. సో మనకు ఐఐటి విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి విద్యా మౌలిక సదుపాయాలని సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో అందులో భాగంగా తిరుపతి ఐఐటి కూడా ఉందండి. అంటే మనకు తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి కాలేజ్ కూడా ఉంది. మనకు చూసుకున్నట్లయితే విద్యార్థులను ఇప్పుడు చదువుకుంటున్న వారికంటే ఎక్కువ మందిని జాయిన్ చేసుకునే విధంగా, ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా చదువుకునేందుకు నిర్ణయం అయితే తీసుకుంది. అయితే మనకు 11,828.79 కోట్ల రూపాయలైతే ఖర్చు చేస్తున్నారు ఈ ఐఐటి కాలేజెస్ కోసం. 5 ఐఐటి కాలేజీలు అయితే నిర్మించడం జరుగుతుంది. వీటిలో ఒకటి మనకు తిరుపతి ఐఐటి కాలేజ్ అయితే ఉంటుంది. సో మనకు సీట్లు అయితే 6,500 మందికి ఎక్కువగా పెంచాలని, ఇప్పుడు ఉన్నదానితో పాటుగా 6,500 సీట్లు ఎక్కువ విద్యార్థులను చేర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది 2028-2029 నాటికి జరగాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే మరో 4 ఏళ్లలో అయితే ఇది కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఇది జరుగుతుంది అని. సో మనకు 6,500 సీట్లు పెంచడానికి దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరూ కూడా చదువుకోవాలని, ఎక్కువ మంది చదువుకుంటే ఎక్కువ
జ్ఞానం అనేది సమకూరుతుంది కాబట్టి మనకు ఐఐటీలో మంచి స్కోప్ ఉంది కాబట్టి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.